హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి మనకు ఒక కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి చాలా రేర్గా అనమాట వచ్చే నోటిఫికేషన్ అనేది. ఈ నోటిఫికేషన్కి కేవలం ఇంటర్మీడియట్ పాస్ ఉన్నటువంటి ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి ఎటువంటి ఎగ్జామ్ కానీ కండక్ట్ చేయరన్నమాట. మనకు ఫస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ చేస్తారు కదా, ఆన్లైన్ అప్లికేషన్ చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ చేస్తారు, ట్రయల్స్ పిలుస్తారు, తర్వాత మెడికల్ టెస్ట్ కండక్ట్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారన్నమాట. ఇక ఈ నోటిఫికేషన్కి క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ప్రతి మీకు ఇప్పుడు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఎవరికైతే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో జాబ్స్ చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ దీనికి తక్కువ కాంపిటీషన్ మాత్రమే ఉంటుంది, ఎందుకంటే అనేది ఇప్పుడు వీడియోలో చెప్తాను. అండ్ వీడియోస్ని చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. అండ్ ఇటువంటి జనరల్ అప్డేట్స్ కావాలనుకో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి బ్రదర్. ఇక మెయిన్ టాపిక్ అంటే మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి ఇచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ అన్మ్యారీడ్ ఇండియన్ మేల్ క్యాండిడేట్ ఎవరుతున్నారో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మనకు 2026 ఫస్ట్ బ్యాచ్ కమిషన్ ఒకటి అండర్ అగ్నిపథ స్కీమ్ కింద మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. అయితే ఈ నోటిఫికేషన్కి మేల్ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి, ఫీమేల్ వాళ్ళు వచ్చేసి నాట్ అప్లికేబుల్. ఒకవేళ వీడియోని అమ్మాయిలు చూస్తూ ఉంటే కనుక వీడియోని ఎండ్ వరకు చూడండి. చూసిన తర్వాత మీకు తెలిసినటువంటి ఎవరికైతే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మీ తమ్ముడు కానీ, మీ బ్రదర్ కానీ, లేకపోతే ఇంకా ఎవరైనా మీ రిలేటివ్స్ కానీ ఈ క్వాలిఫికేషన్ ఉంటే కనుక వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి అప్లై చేసుకోమని చెప్పండి. వాళ్ళకి మీరు హెల్ప్ చేసినట్టు ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ డేట్స్. మనకి ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి August 11, 2025 నుండి August 20, 2025 మనకు కేవలం 10 రోజులు మాత్రమే టైం అయితే ఎవరైతే జరిగింది ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి. అయితే దీనికి ఎవరైతే అప్లికేషన్ చేస్తారో వాళ్ళందరికీ అప్లికేషన్ అనేది షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మనకు ట్రయల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట. అంటే రిక్రూట్మెంట్ ట్రయల్స్ ర్యాలీ అనేది September 8 నుంచి September 10 మధ్యన ఓవరాల్ మనకు 3 days మాత్రమే మనకు ర్యాలీ అయితే కండక్ట్ అయితే చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరికైతే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జాబ్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళందరూ కూడా కంపల్సరీ అప్లై చేసుకొని ఏ ట్రయల్స్ అయితే పెడతారో వాళ్ళు కంపల్సరీగా అటెండ్ అయితే అవ్వండి. ఇక నెక్స్ట్ మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియాలో మనకు డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే January 1, 2005 నుండి July 1, 2008 మధ్యన డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ చూసుకోండి. ఇక్కడ మీకు ఇంత క్లారిటీ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ అవే డౌట్స్ అడుగుతూ ఉంటారు చాలామంది. ఇక నెక్స్ట్ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు ముందుగా సైన్స్ సబ్జెక్ట్ కింద ఎవరైతే ఇంటర్మీడియట్లో ఎవరైతే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ ఎవరైతే కంప్లీట్ చేసుకుని ఉంటారో, అంటే ఇంటర్లో ఎంపీఎస్ గ్రూప్ చేసి ఉంటారో 50% మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి. అదేవిధంగా ఇంగ్లీష్ సబ్జెక్ట్లోనే మీకు 50% మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి. ఇది ఉన్న వాళ్ళు సైన్స్ సబ్జెక్ట్ కింద అప్లై చేసుకోవచ్చు. లేదా 3 years డిప్లొమా కోర్స్ ఇంజనీరింగ్ ఎవరైతే చేసి ఉంటారో మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, ఆటోమొబైల్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, ఇన్స్ట్రుమేషన్ టెక్నాలజీ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ ఈ విభాగంలో మీరు 3 years డిప్లొమా ఇంజనీరింగ్ చేసింటే అప్లై చేసుకోవచ్చు. మీకు ఓవరాల్గా 50% మీకు మార్కులు అయితే ఇచ్చి ఉండాలి. అండ్ ఇంగ్లీష్ సబ్జెక్టులో మాత్రమే 50% మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి. చూసుకోండి ఒకసారి. ఇది ఉన్న వాళ్ళు మీరు సైన్స్ సబ్జెక్ట్ కింద అప్లై అయితే చేసుకోవచ్చు. లేదా 2 years వొకేషనల్ కోర్స్ చేసింటే కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు అదర్ దెన్ సైన్స్ సబ్జెక్ట్ అని మనకి ఇంకొక క్వాలిఫికేషన్ కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. ఇంటర్మీడియట్లో మీరు ఎనీ గ్రూపు, ఇంటర్లో మీరు బైపీసీ కానీ, సిఈసీ కానీ, హెచ్ఈసీ కానీ, ఎంపీసీ కానీ ఏ గ్రూప్ చేసినా కూడా మీరు అదర్ దెన్ సైన్స్ సబ్జెక్ట్ కింద మీరు అప్లై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఇంటర్లో మీకు 50% మీకు అబవ్ మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి. ఇక ఇంగ్లీష్ సబ్జెక్ట్లో మీకు 50% మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి. వచ్చిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అయితే బ్రదర్ మీకు క్వాలిఫికేషన్ చెప్పాను కదా, ఇంటర్మీడియట్ కానీ, డిప్లొమా కానీ, లేకుంటే వొకేషనల్ కోర్స్ చేసినా కానీ మీకు ఆ క్వాలిఫికేషన్తో పాటు మీకు కంపల్సరీగా స్పోర్ట్స్ సర్టిఫికేట్ కూడా ఉండాలన్నమాట. ఎందుకంటే మనకి నోటిఫికేషన్ అనేది స్పోర్ట్స్ కోటా కింద మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. మనకు ఆన్లైన్ అప్లికేషన్ మనకి ఈ నెల స్టార్ట్ అయ్యి September 8 మనకు స్పోర్ట్స్ ట్రయల్స్ అయితే కండక్ట్ చేస్తారు. దీనికి ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు. అయితే మనకు స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ అనేది మనకు ఓవరాల్గా ఇక్కడ 22 సంబంధించిన గేమ్స్ అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. ఇక్కడ ముందుగా చూసుకుంటే అథ్లెటిక్స్, బాస్కెట్బాల్, బాక్సింగ్, చెస్, క్రికెట్, సైకిల్ పోలో, సైక్లింగ్, ఫుట్బాల్, గోల్ఫ్, జిమ్నాస్టిక్, హ్యాండ్బాల్, హాకీ, కబడ్డీ, లాన్ టెన్నిస్, షూటింగ్, స్క్వాష్, అదేవిధంగా మనకు స్విమ్మింగ్, డివింగ్, వాలీబాల్, వాటర్ పోలో, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్, ఊషు. ఇక్కడ 22 రకాల ఉన్నటువంటి గేమ్స్ అయితే ఇచ్చాడు కదా. ఈ 22 రకాల ఉన్నటువంటి గేమ్స్లోన ఏదో ఒక విభాగం మనకు పక్కన మనకు గేమ్స్కి సంబంధించినటువంటి మనకు అవి స్పెసిఫిక్ ఈవెంట్స్, పొజిషన్స్, కేటగిరీ మొత్తం కూడా మెన్షన్ చేశాడు. చూసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా అథ్లెటిక్స్ అనుకోండి, 200 మీటర్స్లో కానీ, 800 మీటర్స్లో కానీ, 1500 మీటర్స్లో కానీ, 3000 మీటర్స్లో కానీ మీకు కంపల్సరీగా సర్టిఫికేట్ ఉండాలి ఏదో ఒక దానిలోనూ. ఇట్లా మనకు చూసుకోండి, 20 kilometers రేస్ వాకింగ్ కానీ, 35 kilometers రేస్ వాకింగ్ కానీ, లాంగ్ జంప్ కానీ, హై జంప్ కానీ,
ఇట్లా ఏదో ఒక విభాగంలో మీకు సర్టిఫికేట్ ఉంటే కనుక మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అయితే స్పోర్ట్స్ సర్టిఫికేట్ అని మీకు డిస్ట్రిక్ట్ లెవెల్లోనే ఉండాలి, స్టేట్ లెవెల్లోనే ఉండాలి, లేదంటే నేషనల్ లెవెల్ లేదా ఇంటర్నేషనల్ లెవెల్లో మాత్రమే ఉండాలి. ఇక నెక్స్ట్ మనకు హైట్. ఈ నోటిఫికేషన్కి కేవలం మేల్ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మేల్ వాళ్ళు 152 సెంటీమీటర్ ఉంటే సరిపోతుంది. ఇక చెస్ట్ ఎంత ఉన్న నార్మల్ అప్పుడు 77, బ్రీతింగ్ తీసుకుంటే 5 సెంటీమీటర్స్ అయితే రావాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వెయిట్ ఎంత ఉన్నా పర్వాలేదు, మీ హైట్కి మీ ఏజ్కి తగ్గట్టు కంపల్సరీ వెయిట్ అయితే వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ మనకు శాలరీ చూసుకుంటే ఆల్రెడీ చెప్పాను కదా, మనకు అగ్నిపథ్ కింద మనకు భర్తీ చేస్తున్నారని. అగ్నిపథ్ కింద మనకు 4 years మాత్రమే జాబ్ చేయాలి. మీకు ఇయర్లీ ఎంత వస్తుంది, మీకు ఇన్ హ్యాండ్ ఎంత వస్తుంది, టోటల్గా మీకు ఎంత అనేది మొత్తం టోటల్గా ఇక్కడ ఒకసారి చూసుకోండి మీరు, లేదంటే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి మీరు. అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్లో మనకు ఏ విధంగా ఉంటుందంటే, దీనికి ఎటువంటి ఎగ్జామ్ కానీ తెలియదని మీకు పదే చెప్తా ఉన్నాను. మనకి ముందుగా వచ్చేసి ఏం చేస్తారంటే, ఇక్కడ ఫస్ట్ డే September 8th మనకు అవుట్ సైడ్ ఎగ్జిస్ట్ గేట్ కాడ మనకు ఎయిర్ ఫోర్స్ స్టేషన్ న్యూ ఢిల్లీ ఇక్కడ మనకు ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ విచ్ బి కండక్టెడ్ న్యూ ఢిల్లీ అక్కడ మనకు కండక్ట్ చేస్తారన్నమాట. ఇక నెక్స్ట్ మనకు సెకండ్ డే September 9th వచ్చేసి మనకు స్పెసిఫిక్ ట్రయల్స్ అయితే కండక్ట్ చేస్తారు స్పోర్ట్స్ సంస్థ ఇది. అదేవిధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్ కూడా కండక్ట్ చేస్తారు. అండ్ థర్డ్ డే వచ్చేసి మళ్ళీ కూడా కొంతమందికి షార్ట్ చేసిన వాళ్ళకు ట్రయల్స్ కండక్ట్ చేస్తారు. అండ్ ఫోర్త్ డే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్కి పిలుస్తారు. అండ్ 15th September మెడికల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు అన్నమాట. ఏ విధంగా మనకు డేట్స్ అయితే ఇచ్చాడు సెలక్షన్ ప్రాసెస్లోన. ఇక సెలక్షన్ ప్రాసెస్ మనకి ఏ విధంగా ఉంటుందంటే, ముందుగా వెరిఫికేషన్ అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు, తర్వాత ఫిజికల్ టెస్ట్ పిలుస్తారు. ఇక్కడ ఫిజికల్ టెస్ట్ అనేది మనకు 1.6 kilometers రన్నింగ్ని 7 నిమిషాలు కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత 10 పుషప్స్ ఉంటాయి, 10 సిటప్స్ ఉంటాయి, 20 స్క్వాట్స్ అయితే ఉంటాయి. ప్రతిదీ మీకు 1 minute కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఇవి. ఇక ఇవి అయిపోయిన తర్వాత మనకు స్పోర్ట్స్ స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. తర్వాత మనకు మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఈ మెడికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ మన పేరు ఉందంటే కానీ మనకు ఉద్యోగం అనేది ఇవ్వడైతే జరుగుతుంది. ఇక నెక్స్ట్ మనకు అప్లై చేసేటప్పుడు మనకి ఫోటో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 10 KB నుండి 100 KB మాత్రమే ఉండాలి. అండ్ అదేవిధంగా మీరు కంపల్సరిగా ఫోటో పైన మీరు కంపల్సరిగా మీ పేరు, అదేవిధంగా ఫోటో దిగినటువంటి డేటు, మీరు ఒక బ్లాక్ స్లేట్ అనేది పట్టుకొని ఆ బ్లాక్ స్లేట్ మీద మీరు చాక్ పీస్ తోటి మీ పేరు రాయాలి క్యాపిటల్ లెటర్లో. అదేవిధంగా ఫోటో దిగినటువంటి డేటు, ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీరు ఈ రోజు ఫోటో దిగితే ఈ రోజు డేట్ అయితే వేయాలి. ఆ విధంగా మీరు అలా లేకపోతే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తామని చెప్తా ఉన్నాడు. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు, ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి అప్లికేషన్ ఫీజు కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. 100 రూపాయలు అయితే పెట్టడం అయితే జరిగింది అనమాట. ఈ 100 రూపాయలు మాత్రమే మీరు పేమెంట్ చేయాలి ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటారో వాళ్ళందరూ కూడా. అండ్ తక్కువ మీ పేమెంటే కాబట్టి కంపల్సరీ అప్లై అయితే చేసుకోండి. ఇక ఫైనల్గా వచ్చేసి ఎవరైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేస్తారో వాళ్ళకి డాక్యుమెంట్స్ అనేది ఏమేమి తీసుకుని వెళ్ళాలి ర్యాలీకి చూసుకున్నదే. ఇక్కడ మనకు వచ్చేసి పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫొటోస్ అయితే తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. తర్వాత మనకు మెట్రికులేషన్ పాసింగ్ సర్టిఫికేట్ అంటే 10th మార్క్స్ మేము, అండ్ తర్వాత మనకు ఇంటర్మీడియట్ మార్క్స్ మేము ఉంటుంది కదా, అది కూడా తీసుకుని వెళ్ళాలి. అయితే వరకు ఇప్పుడు చెప్తున్నా అన్ని కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళాలి. ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ లేకపోతే డిప్లొమా కింద అప్లై చేసింటారు కదా, మీ డిప్లొమా సర్టిఫికేట్ కానీ తీసుకుని వెళ్ళాలి. తర్వాత మనకు హైయర్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ అచీవ్మెంట్స్ ఉంటాయి కదా మీ ఇక్కడ స్పోర్ట్స్ సర్టిఫికేట్వి, ఆ సర్టిఫికేట్స్ ఉండాలి. తర్వాత క్యారెక్టర్ సర్టిఫికేట్ ఉండాలి. అండ్ డొమిసైల్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్తా అంటే అది కూడా తీసుకుని వెళ్ళండి మీకు పాసిబుల్ అవుతాయి. ఇక నెక్స్ట్ మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళాలి. ఇక్కడ మనకు వాళ్ళు నోటిఫికేషన్ వాళ్ళు మెన్షన్ చేశారనమాట ఏమేమి తీసుకుని వెళ్ళాలి ఏంటి అనేది. ప్రతిదీ మీరు ఒకసారి చూసుకోండి, చెక్ చేసుకొని వాళ్ళు చెప్పినట్టు డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు వాళ్ళు చెప్పినటువంటి డేట్కి మీరు కంపల్సరీ అయితే ర్యాలీకి అయితే వెళ్ళండి. ఇక ఫైనల్గా వచ్చేసింది బ్రదర్, మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి ఇచ్చినటువంటి స్పోర్ట్స్ కోటా కింద మనకు నోటిఫికేషన్ వచ్చింది కదా. మీకు కంప్లీట్ డీటెయిల్ చెప్పాను అనుకుంటున్నాను. మీకు క్వాలిఫికేషన్ అండ్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే కంపల్సరీ అప్లై చేసుకోండి. మీకు నోటిఫికేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఇక్కడ స్పోర్ట్స్ అనేది కూడా చూసుకోండి, ఏం గేమ్స్ ఉన్నాయి, ఆ విభాగం సంబంధించిన ఏ కేటగిరీ వాళ్ళు ఏం మెన్షన్ చేశారో మొత్తం కూడా చూసుకొని అప్లై చేసుకోండి. అండ్ అప్లై చేసే వెబ్సైట్ లింక్ యాక్టివ్ అయిన తర్వాత మీకు కింద డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను. థ్యాంక్ యూ.